హలో, ఇలా ఇందా చూపించానండి. చింతకాయ, పచ్చిమిరపకాయలు, సాల్ట్, చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి పెట్టినాను. కొబ్బరి పొడి వేస్తున్నానండి. చట్నీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసి. చింతకాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు చట్నీ తాగింపు రెడీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. హలో, నమస్తే అండి. పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు అండి. ఇవి శుభ్రం కడిగేసుకొని ఇట్లా ముక్కలు కోసుకోవాలి. సాల్టు, జీలకర్ర, చిన్నులపాయ నూరుకోవటానికి. ఈ తాలింపులో అండి ఇవి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, చిన్నులపాయ చెతపేసుకొని కొట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం నూనె వేసి హలో, ఇలా ఇందా చూపించానండి. చింతకాయ, పచ్చిమిరపకాయలు, సాల్ట్. హలో, నమస్తే అండి. పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు అండి. ఇవి శుభ్రం కడిగేసుకొని ఇట్లా ముక్కలు కోసుకోవాలి. సాల్టు, జీలకర్ర, చిన్నులపాయ నూరుకోవటానికి. ఈ తాలింపులో అండి ఇవి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, చిన్నులపాయ చెతపేసుకొని కొట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం నూనె వేసి హలో, ఇలా ఇందా చూపించానండి.
చింతకాయ, పచ్చిమిరపకాయలు, సాల్ట్, చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి పెట్టినాను. కొబ్బరి పొడి వేస్తున్నానండి. చట్నీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసి. చింతకాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు చట్నీ తాగింపు రెడీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. చింతకాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు చట్నీ తాగింపు రెడీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి పెట్టినాను. కొబ్బరి పొడి వేస్తున్నానండి. చట్నీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసి.